హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? సో మరొక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ టైటిల్లో ఆల్రెడీ చూసారు కదా, అమ్మ డాడీ చెల్లి వాళ్ళు వస్తున్నారన్నమాట ఈ వీడియో. అండ్ ఇది కొంచెం ర్యాండమ్గా ఉన్నటువంటి వీడియో, అంటే ఒక 3-4 డేస్కి సంబంధించిన ర్యాండమ్గా షూట్ చేసినటువంటి వీడియోస్ని అన్ని కలిపి ఇంకా ఇలా మిక్సింగ్లో మీకు చూపించేస్తున్నాను. అండ్ నేను బ్యాక్గ్రౌండ్లో అయితే టాపిక్స్ చెప్తాను. అండ్ ఈ రోజు అయితే ఉదయాన్నే చక్కగా పూజ అనేది ఇంట్లో పూర్తయిపోయింది. సో ఈ వీడియో ద్వారా నేను ఒక టాపిక్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఘటన అన్నమాట. అది ఏంటి అనేది టాపిక్ మీతో షేర్ చేస్తాను. అది నవ్వుకోవాలో బాధపడాలో తెలియని విషయంలో జరిగిందన్నమాట. అండ్ ఇంట్లో అయితే చూస్తున్నారు కదా, మంచిగా పూజ చేసుకున్నాను. పూలు చూస్తున్నారో కొత్తగా కనిపిస్తున్నాయి. ఎప్పుడు చామంతులు గులాబీలు ఇవన్నీ పెట్టేదాన్ని, బట్ అవి మార్కెట్లో తెప్పిస్తాను కదా. బట్ ఈసారి ఏంటి అంటే మా హెల్పర్ లక్ష్మి అయితే చక్కగా తన పెరట్లో పూలన్నీ తీసుకొస్తుంది. అలా పటాలకు అన్నీ పెట్టి దండం పెట్టుకుంటున్నాను. అలా లక్ష్మి తీసుకొచ్చినందుకు ఎంత పుణ్యం ఉంటుందో, ఆ పూలు ఆ పటాల దగ్గరికి వెళ్తున్నందుకు ఎంత పుణ్యం చేసుకున్నాయో అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుందన్నమాట. నాకు అలా తను వీలున్న ప్రతిసారి తీసుకొస్తూ ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు లంచ్లోకి అయితే పప్పు టమాటా అండ్ కాకరకాయ చక్కగా ఇలా పల్లీలు అవి వేసి ఫ్రై చేశాను అనమాట. ఇదండి ఈరోజు లంచ్ రెసిపీస్ అయితే. అండ్ ఓకే, ఆశ్చర్యకరమైన విషయం అనేది షేర్ చేస్తున్నాను కదా, ఇదే వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మా వారు ఒమన్ కంట్రీకి వెళ్ళిపోయిన నెక్స్ట్ డేకి నేను ఉదయాన్నే లేచి ముందుగా అయితే తులసి కోటకి అలా దండం పెట్టుకుని అప్పుడు ఉదయాన్నే స్టార్ట్ చేస్తాను అనమాట. అండ్ బాల్కనీలోకి వచ్చేసరికి ఏమైందంటే కొన్ని మొక్కలు ఏంటంటే హాఫ్గా కట్ చేసేసినట్టు, అంటే మనకి ఎక్స్ట్రాగా ఉంటే అన్నీ అలా కట్ చేస్తాం టైప్లాగా ఏదో సిజర్తో కట్ చేసేసినట్టుగా అనిపించింది నాకు. అండ్ ఇది ఆ నెక్స్ట్ డే మాట, ఇది యాక్చువల్గా నేను చూసిన రోజుకి నెక్స్ట్ డే. ఏంటి ఇలా ఉన్నాయని చెప్పి మా వారికి కూడా నేను కనుక్కోవడం జరిగింది. మీరు మొక్కలు ఏదైనా గుబురుగా పెరిగినాయి లేకపోతే ఎక్స్ట్రాగా ఉన్నాయని చెప్పి ఏమైనా కట్ చేశారా అంటే, లేదమ్మా ఈ మొక్కలు నేను అసలు టచ్ చేయలేదు అని అన్నారు. అంటే ఆ మొక్కల్ని చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటాను కదా, చాలా ఇంట్రెస్టింగ్గా చాలా మొక్కలు వేసి అవి బతకలేనట్టుగా ఉండడం వల్ల ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ తగ్గిపోయి ఓపిక పోయి, కానీ లేదు అంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా పెట్టుకునేదాన్ని నేను బాల్కనీ అంతా కూడా. బట్ ఇక్కడ ఈ ఘనకార్యం చూస్తున్నారు కదా ఏం జరిగిందంటే, అండ్ సరే ఆయన అడిగాను, పిల్లల్ని అడిగాను, ఎవరు కట్ చేయలేదు అన్నారు. మరి ఎలా కట్ అయిపోయినాయి ఏంటి అన్నది అర్థం కాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే కూడా లేచి అలానే ఉదయాన్నే నేను దేవుడికి దండం పెట్టుకోవడానికి అని చెప్పేసి తులసి అమ్మవారికి దండం పెడదామని ఉదయాన్నే లేచి బాల్కనీలోకి వచ్చేసరికి ఏదైతే హాఫ్ ఉన్నాయో మిగిలిన ఇంకా హాఫ్ కూడా లేవన్నమాట. ఇంక మొత్తానికి కట్ అయిపోయినాయి. ఏంటి అసలు మొక్కలు ఏమైపోయినాయి అని చెప్పి చూసేసరికి కరెక్ట్గా అక్కడ ఒక ఎలుక పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. అక్కడ పక్కన నేను ఆల్రెడీ కుండీల వెనకాల ఒక హోల్ చూపించాను కదా, హోల్ నుండి వస్తుంది, హోల్ నుండి వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా ఇంకా కావాలంటే ఇది గ్రిల్ కూడా ఎక్కి ఆ బ్యాక్ సైడ్ నుంచి కూడా వచ్చేస్తుందని చెప్పి గమనించుకోవడం జరిగింది. సో ఆఖరికి ఏం చేస్తుందంటే మొక్కలన్నీ పట్టుకెళ్ళి కట్ చేసినవి అన్నీ కలిపి ఒక చిన్న కుండీ కిందకి పెట్టేసి వాటిని బాగా గుబురుగా పెట్టు కూర్చుంది. నేను డాడీకి చెప్పాను, ఏంటి ఇలా జరిగింది డాడీ, ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటే, వినాయక చవితికి ముందు అవి కొన్ని పిల్లల్ని పెడుతుందని ఏవో రకరకాల లక్ష్మి కొన్ని చెప్పింది. అందరూ అలా రకరకాలుగా చెప్పారు. బట్ మొక్కలు పాడైపోయాయి. మొక్కలు ఫస్ట్ టైం అసలు ఎలుక అలా కట్ చేస్తుంది అన్న విషయం నాకు అస్సలు తెలియదు. ఫస్ట్ టైం అన్నమాట. అంటే కొబ్బరికాయలను కొట్టేస్తుంది, చాలా వరకు కొన్ని డ్యామేజ్ చేస్తాయని తెలుసు, కానీ మన బాల్కనీలో ఉన్నటువంటి మొక్కల్ని ఇష్టంగా పెంచుకున్నటువంటి మొక్కలు కూడా ఇవి ఇలా చేస్తాయి అని చెప్పి ఫస్ట్ టైం నేను చూడడం అయితే షాక్ అయ్యాను. సరే ఇది ఎలా కాదని చెప్పి ఆ ఎలుకని ఒక బోన్లో బంధించాలన్న ఉద్దేశంలోనే బోన్ అనేది పెట్టాలని అనుకుని ఈ ఏర్పాట్లు చేశాను అనమాట. చూడండి వీడియోలో. ఎలుకల కోసం బోన్ పెట్టా. ఇందులోని ఎండు కొబ్బరి ముక్కని కాల్చి ఇలా పెడితే తొందరగా పడుతుందంట, లేదంటే ఎండు చేప ఉంటుంది కదా, ఎండు చేపని పెట్టినా కూడా పడుతుందంట. సో అది ఈ వేలో నుండి వెళ్తుంది. తినడానికి ఇక్కడ ట్రై చేస్తుంది. ఇక్కడ హుక్ ఉంది కదా, ఆ హుక్ లూజ్ అవుతుంది, అంతే వెంటనే ఇది క్లోజ్ అవుతుంది అన్నమాట. చూద్దాం, మొక్కలు తినేస్తుందన్న కోపంలో ఇలా చేస్తున్నాను. మరి అదైతే ఏమీ చనిపోదు కానీ బ్రతికే ఉంటుంది. మా వాచ్మ్యాన్కి చెప్తే బయటికి తీసుకెళ్ళి వదిలేస్తాడు కదా అని చెప్పి ప్లాన్లో వేసాను అనమాట. ఎలుక కోసం బోన్ని ఈ డైరెక్షన్లో పెట్టాను పడుతుందని చెప్పేసి. ఫైనల్లీ ఎలక్క పడింది. ఎంత ఏడిపించేవే, నా మొక్కలన్నీ తినేసి ఆఖరికి కొబ్బరి ముక్క తినడానికి కూడా వచ్చావు మాట ఇందులోకి. బాగా దొరికింది.
సో యాక్చువల్గా ఈ వీడియో ఎందుకు షూట్ చేయాలనిపించిందంటే ఎవరికైనా యూజ్ అవుతుంది. మొక్కల్ని ఎలా కాపాడుకుంటాం చెప్పండి. అవి ఏ యాంగిల్లో నుండి ఎటువైపు నుండి వస్తాయి, ఎప్పుడు ఏం చేస్తాయో తెలియవు. అసలు అవి ఎందుకు కట్ చేసినా తెలియదు. మేము ఎన్ని ఇయర్స్ నుండి ఉన్నామో అసలు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ టైం బట్ కోపం వచ్చి ఇలా చేసి ఇంకా మా వాచ్మెన్ పిలిచి నేను ఆ బోన్ ఇచ్చేసాను అనమాట. అండ్ మొక్కలన్నీ చూస్తున్నారు కదా ఎంత ఎక్కువగా ఉండియో మొన్నటి వరకు. లాస్ట్ వీడియోస్ అంటే కొంచెం ఓల్డ్ వీడియోస్ని చూస్తే తెలుస్తుంది హాఫ్గా కట్ చేసినట్టు అయిపోయాయి. ఇంకా సర్లే అని చెప్పి కొన్ని టిప్స్ని కూడా నేను యూట్యూబ్లో చూసాను. ఎలుక అంటే కొన్ని స్మెల్స్కి రాదంట. అది వచ్చేసి లవంగాలు. సో ఒక్కొక్క కుండీల్లో కొన్ని 4 లవంగాలు కూడా వేసేసాను కోపం వచ్చి. అండ్ ఇది వచ్చేసి వంట సోడా కూడా అది వచ్చేటువంటి ప్లేసెస్లో జల్లితే అలా రాదని చెప్పి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ అవన్నీ చేశాను. అండ్ అది తమాషాగా తీసుకోవాలో నిజంగా సీరియస్గా తీసుకుని ఫీల్ అవ్వాలో అర్థం కాలేదన్నమాట. సరే అని చెప్పి ఇంకా ఎందుకో షూట్ చేయాలనిపించేలా చేశాను. అండ్ ఇది వచ్చేసి మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అండ్ ఇవన్నీ కూడా పంపించారన్నమాట. వాళ్ళ చెట్టి నిమ్మకాయలు. అండ్ చూసారా తాటి పిండి ఉంటుంది కదా, అంటే తాటి గారెలు తాటి రొట్టు చేసేటువంటి ఆ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తారు కదా, వాటిని ఇలా తాటాకుల మధ్యన కూడా పెట్టి చేస్తారని నేను ఫస్ట్ టైం అటు చూడడం చాలా సరదాగా అనిపించి వీడియో తీయాలనిపించింది. సో వాటిని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే లోపల ఈ విధంగా కుక్ చేశారన్నమాట. చాలా బాగుంది. స్టీమ్ చేసినట్టున్నారు. బాగుంది. చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. అండ్ వీటితో పాటు పక్కన వామాకు చూసారు కదా, చాలా తీసుకొచ్చారు. వామాకు పచ్చడి లేదంటే వామాకు బజ్జీ ప్రిపేర్ చేసుకుంటామని నేనైతే అలాగా కంటైనర్లో గ్లాస్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇంతలో అమ్మ డాడీ చెల్లి వాళ్ళు వచ్చారు. కాల్ చేశారన్నమాట కిందకి రమ్మని. సో వెళ్ళాను. హాయ్ డాడీ. హాయ్ అమ్మ. హాయ్ హాయ్ ప్రియాంక. ఏం చేస్తామమ్మా? రావచ్చు కదా, పైకి రావచ్చు కదా. టీ తాగెళ్ళండి. టీ పెడతాను. ఫస్ట్ ఎవరింటికి వెళ్తున్నారు? అవునా. యాక్చువల్గా వీళ్ళందరూ రెడీ అయ్యి వస్తున్నారు. మన ఇంటికి కాదండి, అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు అనమాట. చెల్లి అమెరికా వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీక్కి. అందుకోసం ఈ 1 వీక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉందామని చెప్పి వచ్చింది. అండ్ 2 డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంకా స్టార్ట్ అయ్యి అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. హనీ అక్క ఇంటికి, రోజక్క ఇంటికి. సో అక్కడ కూడా కనిపించేసి అప్పుడు ఫైనల్లీ ఇక్కడికి వస్తానని అన్నారన్నమాట. అది వీళ్ళ ప్లానింగ్. యాక్చువల్గా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలుసుకుందామని అనుకుని ప్లానింగ్ అనేది ఉంది. అంటే చెల్లి వెళ్ళిపోతుంది కదా అని. బట్ స్కూల్స్ అవి ఉన్న టైమింగ్స్ కదా, అందుకోసం కుదరకే చెల్లి అందరింటికి వెళ్తుంది. అండ్ అమ్మ డాడీ వాళ్ళందరూ కలిపి వెళ్తున్నారు. ఫస్ట్ అయితే ఆల్రెడీ విన్నారు కదా, హనీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 డే అక్కడ ఉండి తర్వాత రోజు అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా 1 డే స్టే చేసి ఆ ఈవినింగ్కి మన ఇంటికి వస్తారన్నమాట. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు. బాక్సులు పెట్టాలి. ఎప్పుడు వస్తున్నారు మీరు? ఎప్పుడు ఫోన్ చేయమంట అన్నదే. నేను నీకు మెసేజ్ పెడతాను. బాయ్. అండ్ అమ్మ వాళ్ళైతే పిల్లల కోసం ఈ తాటి గారెలు, తాటి రొట్టె అండ్ స్నాక్స్ అన్నీ పట్టుకుని వచ్చారన్నమాట. వెళ్తూ కిందకి రమ్మని చెప్పి కనిపించి నాకు అవి ఇచ్చేసి వెళ్ళిపోయారు. హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అమ్మ డాడీ చెల్లి వాళ్ళైతే నైట్ వచ్చారు. ఇంకా వీడియో అనేది తీయలేదు. ఇంకా నైట్ వచ్చేసరికి 10:30 అలా అయిపోయింది. ఇంకా నేను పెద్దగా వీడియో ఏం షూట్ చేయలేదు. వాళ్ళైతే పడుకున్నారు, ఇంకా లేవలేదు. అంటే ఇంకా కబుర్లు చెప్పుకుని పడుకునేసరికి 12 అయిపోయింది అనమాట. నాకైతే ఇంక ఈరోజు పూజ అనేది ఉంది. తలస్నానం చేసి వచ్చేసాను. అండ్ పిల్లలిద్దరికైతే ఈరోజు స్కూల్ ఉంది. అమ్మమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నారు కదా, పిన్ని వాళ్ళు అని చెప్పేసి లీవ్ పెట్టడానికి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు రిత్విక్ ఎగ్జామ్ ఉంది అందుకోసం. సో ఓకేనండి, మిగిలిన అన్నీ కూడా ఇంకా తర్వాత షేర్ చేస్తాను వాళ్ళు లేచిన తర్వాత. ఓకేనా, చూస్తుండండి. బాయ్ బాయ్. సో యాక్చువల్గా మా వాళ్ళంతా కూడా సాటర్డే వెళ్ళారన్నమాట హనీ అక్క వాళ్ళ ఇంటికి. అండ్ సండే అయితే రోజక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే నైట్ కల్లా ఇక్కడికి వచ్చారు. అండ్ ఈవినింగ్కే స్టార్ట్ అవుతామని చెప్పి మళ్ళీ ప్లానింగ్ కొంచెం చేంజ్ చేసుకుని నైట్కి వచ్చారన్నమాట. వచ్చేసరికి కొంచెం ఆలస్యం అయింది. సో ఇది వచ్చేసి మండే మార్నింగ్ మాట. శ్రావణ మాసం శుక్రవారం అది వస్తుంది కదా అని చెప్పి హౌస్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా, వాటికి సంబంధించి చూపిస్తున్నాను. కౌంటర్ టాప్ అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను. సో సోమవారం పూజలు అవి ఉంటాయి కదా, సోమవారం నాకు ఈరోజు అమ్మకి నాకు కూడా ఇడ్లీ బ్యాటర్ కూడా మంచిగా ప్రిపేర్ చేసి రెడీ చేసి ఉంచేసుకున్నాను. అది మంచిగా ఫర్మెంట్ అయ్యిందన్నమాట. అది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఈ వీడియోలో కూడా ఒక స్మాల్ షాపింగ్ అనేది చేశాను. కొన్ని థింగ్స్ తీసుకున్నాను. ఇంట్రోలో చూసారు కదా, అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. సో అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు వరలక్ష్మి వ్రతం పూజ వీడియో గురించి. సో ఇది అయిపోతే ఇంకా నెక్స్ట్ ఆ వీడియోతోటి మీ ముందుకు వస్తాను. ఓకేనా మరి.
అలానే మా ఇంట్లో అయితే ఈ అల్యూమినియంకి సంబంధించిన ఇడ్లీ పాత్ర అనేది ఉంది. ఎప్పటి నుండి అదే యూజ్ చేస్తున్నాను. చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. అంటే మనం ఇడ్లీస్ అనేది తీసినప్పుడు పిండి అనేది గానీ, ఆ ఇడ్లీకి సంబంధించింది ఏది కూడా అసలు అంటుకోకుండా మంచిగా సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తాయి. సో, ఇదే అలవాటయిపోయింది. ఎప్పటి నుండో మీరందరూ చాలా మంచిగా నాకు చెప్పేవారు స్టీల్‌ది తీసుకోండి అక్క అని. నాకు ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఏమో ఎలా ఉంటుందో ఏంటో అనే సందేహంలో తీసుకోలేదు. బట్ ఇదిగో చూస్తున్నారు కదా! ఇదే లాస్ట్ డే మాట. అందుకోసం వీడియో తీసుకోవాలని అనిపించింది. ఇంకా దీనికి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చిందన్నమాట అల్యూమినియం ఇడ్లీ పాత్రకి. అండ్ పిల్లలకి స్కూల్ ఉందన్నమాట ఒక పక్కన. అందుకోసం వాళ్ళకి ఇడ్లీ అనేది కుక్ చేసేసి అప్పుడు నేను ఇంకా పూజ దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకుంటున్నాను. అందుకోసం ఇడ్లీ ఫస్ట్ కుక్ చేసేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. అంటే పూజలో ఉండగా పిల్లలకి అది కావాలి, ఇది కావాలి అనే ఆలోచన రాకుండానే అడ్వాన్స్‌గా అన్నీ కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ చూసుకొని వాళ్ళ అవసరాలకి, సదుపాయానికి సంబంధించిన అన్నీ ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా పూజ చేసుకుంటా అనమాట. సో, నేనిక్కడ ఆ టాపికే చెప్తున్నాను. బట్ బ్యాక్‌గ్రౌండ్‌లో డెవోషనల్ సాంగ్స్ రన్ అవుతున్నాయి. అందుకోసం ఇంకా మ్యూట్ చేయాల్సొచ్చింది. నా పూజ అయితే పూర్తయింది. అమ్మ అయితే ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్లారు. అమ్మ పూజ చేసుకుంటారు ఇప్పుడు అని. సో, రిత్విక్ అయితే ఆల్రెడీ స్కూల్‌కి వెళ్ళిపోయాడు. ఇంకా మా కిషాంత్ బంగారం ఉన్నాడు ఇంట్లో అని చెప్తున్నా అనమాట. ఓకేనండి. చక్కగా అందరం కలిపి ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. ఆ రోజు ఇడ్లీ కుక్ చేశాను అండ్ రొట్టె కూడా వేసానమాట. సో, లాస్ట్ డే కదా అని ఇంకా ఇడ్లీ కుక్ చేసేసాను. అండ్ అంటే ఆ ఇడ్లీ పాత్రలోని ఎందుకో అలా వీడియో షూట్ చేసుకోవాలనిపించి ఇడ్లీ పెట్టేశాను. అండ్ టమాటా చట్నీ ఏదో చేసినట్టున్నాను. పల్లీ చట్నీ ఏనో కానీ పల్లీ చట్నీ చేశాను. చెల్లికి చాలా ఇష్టం. అండ్ ఓకే అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే చెల్లి నాకు శారీ పెట్టిందని చెప్పాను కదా! ఆ శారీయే ఇక్కడ నేను మీతో అంటే అమ్మ చూడలేదు అప్పుడు. అందుకోసం అమ్మకి చూపిస్తున్నాను. ఆ టాపిక్స్ ఏం మాట్లాడుకుంటే ఇంకా వంకతో మీకు కూడా షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్స్‌లో కంప్లీట్‌గా డీటెయిల్‌గా చూపించాను. అంతా మీకు ఏ మోడల్ కానీ ఏంటి ఏం తీసుకున్నాం అన్నది. యాక్చువల్‌గా ఇది ఏంటి అంటే చెల్లి వాళ్ళు ఒక కలెక్షన్ దగ్గర వాళ్ళు బాగా శారీస్ అవి తీసుకుంటారన్నమాట. సో, ఆ కలెక్షన్ ఎవరైతే దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళు కొన్ని కొన్ని కలెక్షన్స్ తీసుకుని శారీస్‌కి సంబంధించి వాళ్ళు ఫ్లాట్‌కి వస్తారు. అండ్ నేను ఎలానో వస్తున్నాను కదా నేను మా అత్తయ్య ఇద్దరం వెళ్ళామని చెప్పాను కదా ఆ రోజు. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఐడియా వస్తుంది. అండ్ మేము ఉన్నాం కదా అని చెప్పి కొన్ని కలెక్షన్స్ తీసుకుని రమ్మని చెప్పింది మాట చెల్లి. అండ్ పక్కనే ఒక ఆంటీ కూడా ఉన్నారు పక్కన నైబర్స్. సో, వాళ్ళు చెల్లి అందరూ కలిపి కొన్ని కలెక్షన్స్ తెప్పించి మాకు నచ్చిన మేమే లైవ్‌గా తీసుకుంటాం కదా అని చెల్లి అడ్వాన్స్‌గా ముందే తీసి ఇది బాగుంటుంది అని చెప్పి కాకుండా మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి అని చెప్పి అనడంతో సో, అలా నచ్చింది సెలెక్ట్ చేసుకుంటే చెల్లి నాకు శారీ పెట్టడం జరిగింది. అత్తయ్యకి శారీ పెట్టింది. అండ్ నాకు ఇంకా కొన్ని అక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్‌లో ఇంకొక శారీ నచ్చి ఆ రెడ్ కలర్ శారీ అనేది నేను తీసుకున్నాను అనమాట. అది ఇక్కడ ఆ టాపిక్స్ అమ్మతో మాట్లాడుతూ చూపిస్తున్నాను. సో, ఇదండి చాలా చాలా బాగున్నాయి. నాకు భలే నచ్చాయి. అంటే మరి ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని మళ్ళీ అడుగుతారు కదా! సో, డీటెయిల్స్ అనేవి కంప్లీట్‌గా పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇది ఒక ఆన్‌లైన్ అయితే కాదు. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. బట్ డీటెయిల్‌గా చెప్పాను కదా! కలెక్షన్స్ దగ్గర తీసుకున్నాను. కలెక్షన్స్ నేమ్ కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. నాకు తెలీదు. బట్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంది. చెల్లినైతే అడిగి తీసుకున్నాను. ఎవరికైనా మీలో ఎవరికైనా మళ్ళీ యూజ్ అవుతుంది అని చెప్పి. ఎందుకంటే ఖచ్చితంగా అడుగుతున్నారు కదా కమెంట్స్‌ని బట్టి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకుంటారని. వాళ్ళకైతే ఇన్‌స్టా పేజ్ ఏమీ లేదు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. చెక్ చేసుకోండి. శారీ మెటీరియల్ ఏంటి అన్నీ కూడా నేను మీకు క్లిప్పింగ్స్‌లో చూపిస్తాను. అదే టైంలో అక్క వాళ్ళు కాల్ చేస్తే మాట్లాడుతున్నారన్నమాట.
ఓకేనండి. ఈరోజు లంచ్‌లోకి అయితే బెండకాయ వేపుడు అండ్ అలానే మునక్కాడ జీడిపప్పు కర్రీ. అమ్మ చేసేటువంటి ఆ మునక్కాడ జీడిపప్పు కర్రీ అంటే చాలా ఇష్టం. నేను ఇంతకుముందు వీడియోలో అంటే ముందు వీడియో క్లిప్‌లో కూడా ఇదే కర్రీ ఉంది. బట్ అది ఒక 5 డేస్ బ్యాక్ వండాము. బట్ నాకు అమ్మ వండినటువంటి టేస్ట్ చాలా నచ్చి అమ్మని ఇంకొకసారి వండమన్నా అనమాట. సో వెజిటబుల్స్ అన్నీ కూడా చెల్లి నేను అలా కబుర్లు చెప్పుకుంటూ చాప్ చేసి ఇచ్చేస్తే అమ్మ అయితే ప్రిపేర్ చేశారు. సో ఇంక ఇద్దరం ఉన్నాం కదా అని చెప్పి మధ్య మధ్యలో మేము కూడా చేతులు వేసి అలా కబుర్లు చెప్పుకుంటూ చూసుకుంటున్నాము. చెల్లిని ఫ్రైలో పసుపు వేయమంటే అయిపోయిన కర్రీలోకి వెళ్ళి పసుపు వేద్దాం అనుకుంది. అందులో కాదురా బాబు ఇందులో అని చెప్పి నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నాం అన్నమాట అలాగా. సో ఇవ్వండి చెల్లి నాకు పెట్టినటువంటి శారీ అయితే ఇది. అండ్ ఇది శారీ నేమ్ కానీ క్వాలిటీ కానీ ఏదైనా మీకు ఐడియా ఉంటే నాకు మెన్షన్ చేయండి. నాకు ఐడియా ఉన్నది చెప్తున్నాను. బెనారసి పట్టు శారీ మాట ఇది. బాగుంది, చాలా బాగా అనిపించింది. కాంట్రాస్ట్ కలర్స్ అవి చూడండి, అసలు చాలా బాగుంది. లెమన్ ఎల్లో గ్రీన్ ఉంటుంది కదా, లెమన్ గ్రీన్ ఆ టైప్. సో మెరూన్ కలర్లో అంటే ఒక దాన్ని ఏమంటారు, రాణి పింక్ అంటారు కదా. సో డార్క్ రాణి పింక్ బ్లౌజు. సో మంచి కాంట్రాస్ట్. సో పళ్ళు అయితే ఆ ఫుల్ డిజైన్తో ఉన్నది అండ్ చిన్న చిన్న స్మాల్ ఫ్లవర్స్తో ఉందో చూడండి అక్కడక్కడ. అదైతే బ్లౌజ్ వచ్చిందన్నమాట. బాగుంది కాంట్రాస్ట్ అని చెప్పేసి. ఆ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఈ కలర్లో ఉన్న శారీ అయితే ఓల్డ్ అయిపోయింది అండ్ కొంచెం డ్యామేజ్ కూడా అయ్యిందని చెప్పి ఇంకా మళ్ళీ ఎందుకో ఆ టైప్ తీసుకోవాలని మించి ఆ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి షిఫాన్ శారీ అన్నమాట, ఫ్యాన్సీ షిఫాన్ శారీ. సో మీకు ఏదైనా శారీస్ ఏదైనా ఐడియా ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. నాకే తెలియని చాలా ఉంటాయి కదా కొన్ని ఎందుకంటే ఎప్పుడు ఇదే పని మీద ఉంటే అన్నీ గుర్తుంటాయి, అన్నీ తెలుస్తూ ఉంటాయి. మనం చాలా తక్కువ కదా శారీ అంటే, నచ్చితే తీసేసుకుని కట్టేసుకోవడం తప్పితే సో వాటి నేమ్స్ అవన్నీ గుర్తుపెట్టుకుంటే నాకు చాలా కష్టం. సో ఇది మాట అండి శారీ పళ్ళు అది. ఇది వచ్చేసి బ్లౌజు అండ్ శారీ మంచి కలర్ కాంబినేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంది. అదొక లెమన్ గ్రీనా ఏమని అనాలి దాన్ని, ఎల్లో, లెమన్ ఎల్లో టైప్ కలరు. సో ఇది వచ్చేసి మెరూన్, అంటే రెడ్, మెరూన్ కూడా కాదు, మిర్చి రెడ్కి కొంచెం డార్క్. సో దానిపైన ఉన్నటువంటి పర్పుల్ ఫ్లవర్స్ అవి నాకు సూపర్ అనిపించింది అబ్బా నిజంగా. ఆ కాంబినేషన్ కోసమే నేను ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఓకే, వంటలన్నీ పూర్తయిపోయిన తర్వాత అలా శారీస్ టాపిక్స్ కాసేపు జరిగిన తర్వాత టైం అయితే 11:30 అలా అయిపోయిందన్నమాట. పిల్లలకి కూడా బాక్సెస్ అది పెట్టి ప్యాక్ చేసి పంపేశాను. అండ్ తర్వాత అలా వాటర్ మెలన్ తిన్నాము. కాసేపు మళ్ళీ టీవీ చూసాం. లంచ్ టైం అయిందన్నమాట. ఇంకా మునక్కాడ జీడిపప్పు కర్రీ అండ్ బెండకాయ పల్లీల ఫ్రై అండ్ మజ్జిగ చారు, ఈ కాంబినేషన్లో లంచ్ అయితే మేము ఇక్కడ రెడీ చేసుకున్నాము. అందరం కలిపి లంచ్ చేసిన తర్వాత ఇంకాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. సో యాక్చువల్గా చెల్లి వచ్చిందన్నాను కదా, అండ్ ఈ 1 వీక్లోనే ఫస్ట్ శ్రావణ శుక్రవారం అనేది వస్తుందన్నమాట. ఆ టైంలోనే చెల్లి అమ్మ ఇద్దరూ కలిపి మొదటి శ్రావణ శుక్రవారం రోజే పూజ అనేది వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నారు. చెల్లి మళ్ళీ వెళ్ళిపోతుంది నెక్స్ట్ వీక్ అని చెప్పి. సో ఇలా కంప్లీట్ చేసుకున్న టైంలో నన్ను కూడా ఇన్వైట్ చేశారు. బట్ రిత్విక్ ఆ టైంలో ఎగ్జామ్స్ అవి ఉన్నాయని చెప్పి నేను ఇంకా వెళ్ళలేకపోయాను. లేదంటే వెళ్ళేదాన్ని. అనుకోకుండా నేను కూడా అప్పుడే పూజ చేసేసుకుందాం అనుకున్నాను. బట్ 2వ వారానికైతే చక్కగా నాకు అనుకూలంగా ఉంది.
ఒక 80%. సో అప్పుడే చూద్దాంలే అనుకుని ఇంకా స్కిప్ చేసి వెళ్ళలేదన్నమాట. వెళ్తే గురువారం వెళ్ళాలి, శుక్రవారం పూజ చూసుకుని శనివారం ఉండి మళ్ళీ ఆదివారం రమ్మంటారు. సో ఇంకా 4 days అలా పట్టేస్తుందని చెప్పి నేను ఇంకా వెళ్ళలేదు. అండ్ ఎందుకో మాకు ఫ్రేమ్లో మంచిగా ఈ క్లిప్పింగ్ అనేది తీసుకోవాలని అనిపించి ఏదేదో కబుర్లు చెప్పేస్తున్నాను అనమాట చెల్లితోటి. ఏదో చెప్తూ అలా వీడియో షూట్ చేస్తూ కాసేపు అలా మూవీ ఏదో చూసాము. అండ్ తర్వాత హైదరాబాద్ ట్రిప్కి సంబంధించి ఆ రోజు వీడియో అనేది షేర్ చేశాను అనమాట. ఆ వీడియో అనేది చూస్తున్నాము. అండ్ ఈవినింగ్ అయింది. టమాటా బజ్జీ అండ్ జిలేబీ అనేది తిన్నాము. అమ్మ అండ్ చెల్లి ఇద్దరూ కలిపి టెర్రస్ పైకి వెళ్తున్నారు. అక్కడ వాకింగ్ చేద్దామని చెప్పేసి అమ్మకి ఎప్పుడు వచ్చినా వాకింగ్ అనేది ఖచ్చితంగా చేస్తారు, ఒక 1 hour. సో పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అండ్ అమ్మ చెల్లి వెళ్తున్నారు అనమాట. నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఉంది అండ్ అలానే ఎడిటింగ్ కూడా ఉంది అని చెప్పేసి నేను ఇంకా వెళ్ళలేదు. వీడియో అనేది తీసాను అనమాట అంతే. అండ్ ఆ ఈవినింగ్ అమ్మ చెల్లి వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత నేను డాడీ అయితే బయటకు వచ్చాము. కొండ భాస్కర్ రావు అని చెప్పేసి ఇక్కడ తాటిపాకలోనే ఒక షాప్ ఉందన్నమాట, ఈ స్టీల్ సామాన్ల కొట్టు. సో అక్కడికి వెళ్ళి మేము మాకు కావాల్సినవి తెచ్చుకున్నాము. యాక్చువల్గా ఇంట్లో ఉన్నటువంటి పాత ఈ అల్యూమినియం పాత్రలు అండ్ నాన్ స్టిక్ కడాయిలు అండ్ మార్నింగ్ కుక్ చేసినటువంటి ఆ ఓల్డ్ ఇడ్లీ పాత్రే ఉంది కదా అది, అండ్ ఇంకా కొన్ని పాత సామాన్లు అవన్నీ కూడా తీసుకుని షాప్ దగ్గరికి తీసుకొచ్చేసాను అనమాట. సో ఇంతనే వెయిట్ ఉంటుంది కదా, వాళ్ళు వెయిట్ అవన్నీ చూసారు. సో ఈ కొండ భాస్కర్ షాప్ అయితే చాలా మందికి తెలుసు. సో అంటే తాటిపాక అంటారు, లేదంటే జగన్పేట అంటారు. సో ఆ ఏరియాలో ఉంటుంది, ఇది రాజులకి దగ్గరలోనే ఉంటుంది అన్నమాట ఇది. అండ్ మా చిన్నప్పటి నుండి రన్ చేస్తున్నటువంటి షాప్ ఇది. అండ్ అంకుల్ మాకు చాలా పరిచయం కూడాని. సో అక్కడ మాకు కావాల్సినవన్నీ కూడా అక్కడ కౌంటర్ మీద పెట్టేసాము. అవన్నీ కూడా బిల్ అనేది వేస్తున్నారు అంకుల్ అయితేని. 4 burner గ్యాస్ స్టవ్ ఉంది కదా, అది ఇక్కడే తీసుకున్నాం. మీ అందరికీ తెలుసు, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. సో ఏంటంటే మనం ఇచ్చిన వాటికి రిటర్న్ వాళ్ళు మనకి ఇంకా 1600 పెండింగ్ ఉంది. అండ్ మనం పర్చేస్ చేసినటువంటి వాటికి పైగా ఇంకా మేము ఇంకొంచెం మనీ అనేది వేసి ఇచ్చేసాము ఫైనల్లీ. సో ఏం తీసుకున్నాము ఏంటి అవన్నీ కూడా ఇంటికి వెళ్ళాక నేను మీతో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇలానో బయటకు వచ్చాం కదా అని చెప్పి పూల మార్కెట్ దగ్గరికి వెళ్తే అక్కడ రాజు అనే సబ్స్క్రైబర్ కనిపించారండి. వీళ్ళది గోగన్న మఠం అంట. అక్క అని చాలా ఆప్యాయంగా పలకరించి చాలా బాగా మాట్లాడేటండి తను. చాలా హ్యాపీ అయిపోయాడు కూడా తను. అండ్ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రాజు బ్రదర్. ఓకేనండి, కొండ భాస్కర్ రావు గారు షాప్కి వెళ్ళాం కదా. సో అక్కడ షాప్లో నేను తీసుకున్నటువంటిది అయితే రిత్విక్ కోసం నేను ఇక్కడ క్యారేజ్ కొంచెం పెద్ద సైజ్ తీసాను. అండ్ ఇది చాలా మందంగా ఉంది, మామూలుగా కాదు. దీని వెయిట్ అసలు 2 kgs 3 kgs పడింది, అంత వెయిట్ ఉంది అది. అండ్ ఒక స్మాల్ బాక్సెస్ తీసుకున్నాను, పిల్లలకి కర్రీస్ ఏమైనా పెట్టడానికి ఉంటాయి కదా అని చిన్నవి. అండ్ ఈ సైజు గరిట ఒకటి విరిగిందని చెప్పి సైజు తీసుకున్నాను అనమాట. ఓల్డ్ అయిపోయింది, అది విరిగిపోయింది. చూసారు ఎంత బాగుందో కడాయి, ఏమంటారు దీన్ని, ఇత్తడి పప్పు గిన్నె. సో ఏదైనా మనం దేవుడి ప్రసాదాలు చేసుకోవడానికి అవి బాగా పనికొస్తుందని చెప్పి తీసుకున్నాను. డాడీ నేను వెళ్ళాం మాట షాప్కి, ఆల్రెడీ చూశారు కదా. అంటే ఏం తీసుకున్నాను ఏంటో మళ్ళీ అడుగుతారని. అండ్ ఇక్కడ వచ్చేసి అల్యూమినియం ఇడ్లీ పాత్ర అనేది తీసేసి స్టీల్ కుక్వేర్కి సంబంధించిన ఇడ్లీ పాత్ర అయితే నందిని కంపెనీకి సంబంధించింది. బాగుంది, బాగా అనిపించింది నాకు. ఇది రీజనబుల్గా ఉంది ప్రైస్ కూడా. ఒకసారి తీయడాడు ఇది. అండ్ వీటి ప్రైజెస్ సంగతికి వస్తే అన్నీ మెన్షన్ చేయట్లేదు కానీ ఇంపార్టెంట్గా అయితే ఇడ్లీ కంటైనర్ అయితే 1200 పడింది, ఇత్తడి గిన్నె అయితే 750 పడింది. ఓకే, రీజనబుల్గా అనిపించింది. ఓకే, చూసారు కదా, ఇలా ఇడ్లీ ప్లేట్స్ అయితే 6 plates వచ్చాయి. అండ్ ఇదైతే మొత్తం దాన్ని పెట్టే గిన్నె మాట, చాలా పెద్దది ఉంది గిన్నె కూడా, బాగుంది. ఇలా దొరికింది. ఇక్కడ చూసారు కదండి, ఎప్పటి నుంచో మీరందరూ నన్ను ఇడ్లీ పాత్ర తీసుకోండి అని చెప్పి అంటూ ఉన్నారు కదా, అందుకోసం. సో 6 plates ఉన్నాయి, 4 plates ఉన్నాయి. 4 or 5 అన్నారు, 6 అయితే తీసేసుకున్నాను నేనైతే. ఇదైతే కంఫర్ట్గా ఉంది, బాగుందని చెప్పి మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉన్నా కూడా ఇలా చక్కగా వేసుకోవచ్చు అని చెప్పి 6 plates సంబంధించిన ఇదండి ఇడ్లీ పాత్ర. ఇవే తీసుకున్నాను నేను ఈరోజు. అండ్ మందంగా పెద్దగా ఉన్నటువంటి స్టీల్ గిన్నె ఎందుకు తీసుకున్నాను అంటే ఇంట్లోని అల్యూమినియం దాకలు ఉంటాయి కదా, సో అవి ఆ కంటైనర్స్ ఇచ్చేసాను అనమాట. సో వాటి వలన ఏంటంటే ఎక్కువగా రసం పెట్టడం, లేదు అంటే
నేతిని కాయడం వీటికి యూజ్ చేసేదాన్ని ఎప్పుడైనాని. బట్ అలా కాదు అని చెప్పి మందంగా ఉన్నటువంటి గిన్నెలో అయితే రసం పెట్టడానికి కూడా బాగుంటుంది అని, అంటే ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకోవడానికి ఎప్పుడైనా అందరూ ఉన్నప్పుడు అంటే పెద్ద పెద్ద దాఖలు అనేవి ఇచ్చేసాము, అవి అల్యూమినియానికి సంబంధించినవి. సో అది ఇచ్చేసాం కాబట్టి దానికి రీప్లేస్ అవ్వాలి స్టీల్ అని అనుకుంటున్నాం కదా, అందుకోసం ఇంకొంచెం పెద్దగా మందంగా ఉన్నటువంటిది అయితే అడుగు మాడకుండా చక్కగా మనం అప్పటికప్పుడే పోపు అనేది వేసేసుకుని వాటర్ అనేది వేసేసి రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అని. సో అన్ని ఇచ్చేస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకు కంఫర్ట్గా ఒకటి దగ్గర పెట్టుకోవాలి కదా, అందుకోసం దాన్ని తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేనేం ప్రిపేర్ చేస్తున్నానంటే ఈరోజు పెసరపప్పు కొబ్బరి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే రైస్ రవ్వతో ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. అంటే యాక్చువల్గా అమ్మకి నాకు సోమవారం అని చెప్పాను కదా, ఏదైనా కుక్ చేసుకుని తిందాం నైట్ డిన్నర్గా అని అనుకుంటే, అంటే టిఫిన్కి సంబంధించి మిగతా వాళ్ళు కూడా అంటే డాడీ చెల్లి పిల్లలు కూడా మేము కూడా అదే తినేస్తా ఉన్నంత ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఆల్రెడీ ఇది కొత్తదే, ఒకసారి ఏదో యూస్ చేశాను, సాంబార్ ఏదో ప్రిపేర్ చేశాను, బట్ అప్పుడు స్టిక్కర్ తీయలేదు. సడన్గా గుర్తొచ్చి స్టవ్ మీద జస్ట్ అలాగ ఒకసారి హీట్ చేస్తే స్టిక్కర్ ఈజీగా రిమూవ్ అయిపోతుంది కదా, సో అది అక్కడ ఆ టిప్ ఫాలో అవుతున్నాను అనమాట. అండ్ ముందుగా అయితే ఆయిల్ అంటే ఒక 2 టైప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేస్తాను. అండ్ ఉప్మా అంటే ఖచ్చితంగా నెయ్యి కూడా వేస్తాను. అంటే ఇక్కడ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ అలానే పప్పు నూనె ఉంటుంది కదా, పప్పు నూనె అంటే నువ్వుల నూనె, సో గానుగు నూనె, సో అది కూడా మిక్సింగ్లో యాడ్ చేస్తున్నాను. ఫుల్ కంప్లీట్గా గానుగ నూనె ఎక్కువగా యూస్ చేస్తూ వచ్చేదాన్ని, అది బాగా వేడి అంట, శరీరానికి బాగా హీట్ అవుతుంది, అది హీట్గా ఉంటుందని చెప్పి అన్నంతో ఒక 3 స్పూన్స్ గానుగ నూనె అనేది యూస్ చేస్తే, అంటే నువ్వుల నూనె, ఫ్రీడమ్ ఆయిల్ 1 or 2 స్పూన్స్ మాత్రమే యూస్ చేస్తాను. అలా ఆ మిక్సింగ్లో అనేది తీసుకుని వంటలు అనేవి చేస్తున్నాను. ఈ మధ్యన కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంతకుముందు అయితే చాలా ఇబ్బంది పడినట్టుగా బాడీ హీట్ అయిపోయినట్టు అనిపించేది అనమాట, చాలా బెటర్గా ఉంటుంది ఇప్పుడు. అండ్ జనరల్గా కూడా అంటున్నారు కదా ఇప్పుడు, అంటే ఒక 2-3 రకాల ఆయిల్స్ని మిక్స్ చేసే వండండి వాడండి అని. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అన్నమాట. నాకు బెటర్ అనిపించింది, అదే కంటిన్యూ చేసేస్తున్నాను ఇంకా. ఓకే, ఈ పెసరపప్పు కొబ్బరి ఉప్మాకి సంబంధించి వరి నూక అంటే రైస్ రవ్వతో ప్రిపేర్ చేస్తాను అనమాట ఈ ఉప్మా అయితేనే. సో ఆయిల్లో కొద్దిగా పెసరపప్పు ఆవాల్ని ఫ్రై చేసేసుకుని తర్వాత ఇంకా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం ముక్కలు అన్నీ కరివేపాకు అన్నీ వేసేసుకున్నాము. ఇందులో ఎండుమిర్చిని కూడా యూస్ చేస్తారు, పచ్చిమిర్చిని స్కిప్ చేసి ఓన్లీ ఎండుమిర్చితో చేస్తాం. బట్ 2 కలిపి ఈరోజు ఇంకా ఉప్మా అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే మా వారు కొంచెం ఎర్లీగానే కాల్ చేశారన్నమాట. అంటే ఇంకా ఉప్మా ప్రిపేర్ అయ్యేలోపే చక్కగా మా వారు కాల్ చేశారా అని అనుకున్నాను. అందరూ ఉన్నారు కదా, అందరితో మాట్లాడినట్టు కొంచెం టైం పడుతుందని కొంచెం ఎర్లీగా కాల్ చేశారు. 8కే మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నేనైతే పక్కన కిచెన్లో ఆ వర్క్ చూసుకుంటూ మా వారితో మాట్లాడుతున్నాను. అమ్మ అయితే పిల్లల దగ్గర కూర్చుని హోంవర్క్స్ అవి చెప్పిస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ అమ్మ అక్కడ కాసేపు అలా రెస్ట్ తీసుకోమని చెప్పాను. అండ్ మా వారితో నేను చెల్లి కూడా మాట్లాడుకుంటూ అలా మొత్తం మీద కిచెన్లో ఒక అడుగు మళ్ళీ మా వారితో మాట్లాడుతూ ఉప్మా అయితే ప్రిపేర్ చేయడం కంప్లీట్ చేసి మా వారితో మాట్లాడడం అయిపోయిన తర్వాత అందరం మళ్ళీ చక్కగా ఇలా టీవీ పెట్టుకుని హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తిన్నాము. ఎంత డైనింగ్ టేబుల్స్ ఉన్నా సరే కింద కూర్చున్నా, లేదంటే ఇలా డైనింగ్ టేబుల్స్ లేదంటే సోఫాల్లో కూర్చున్నా, ఎక్కడో కూర్చున్నా చక్కగా అందరూ ఒక చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ, మనకి ఎప్పుడు ఎన్ని కబుర్లు ఉన్నా సరే ముందైతే ఆ టీవీ మోగుతూ ఉండాలి, అది వాగుతూ ఉంటుంది, రన్ అవుతూ ఉంటుంది. మనం చూసినా చూడకపోయినా, అది వినకపోయినా సరే మన కబుర్లు మనే కదా అని అన్నట్టుగా అనిపిస్తుంటుంది. సో ఇది ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా అందరం కూర్చొని తినేసాం. చాలా టేస్టీగా ఉంటుంది కదా ఈ ఉప్మా అయితే. మీలో ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయండి. ఇదే ఉప్మాకి ఏదైనా చట్నీ కాంబినేషన్ లేదు అంటే సో ఎస్పెషల్లీ ఆవకాయతో తింటారన్నమాట, ఇంకా అదిరిపోతుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఈరోజు కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాం. చూసారు కదా ఈరోజు వాతావరణం అయితే చక్కగా క్లౌడీగా ఉంది, లైట్గా వర్షం పడుతుంది. పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు. అండ్ నా పూజ కూడా అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఈరోజు పూజ ఆలస్యమైంది, మార్నింగ్ నుండి పవర్ లేదు మొత్తం, కరెంట్ లేకపోవడం వల్ల, గీజర్ లేకపోవడం వల్ల వాటర్ అవి మళ్ళీ స్టవ్ మీద పెట్టి అలా స్నానాలు చేసి లేట్ అయిపోయింది. సో నేనైతే పూజ చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అండ్ అమ్మ డాడీ చెల్లి వాళ్ళైతే రెడీ అవుతున్నారు అనమాట. సో ఈరోజు అయితే ఇడ్లీ కుక్ చేశాను కొత్త పాత్రలోని, చాలా బాగా వచ్చినాయి, నాకు బాగా నచ్చింది. ఏమో ఎలా వస్తాయి ఏంటని టెన్షన్ పడ్డాను, బట్ బాగుంది, నైస్. ఓకేనండి, నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటాను, అక్కడ చూస్తుండండి. బాయ్ బాయ్.
ఓకే. చూసారు కదా! ఈ ఇడ్లీ కంటైనర్ అయితే మంచిగా అలా లైట్‌గా విజిల్ వస్తుంది. భలే సరదాగా అనిపించి వీడియో షూట్ చేశాననమాట. కొత్తది కదా! అందుకోసం ఆ ఉత్సాహంలో ఈరోజు ఇడ్లీ మళ్ళీ కుక్ చేసేసాను. ఇడ్లీ ఒకటే ఏం తింటారు బోర్‌గా ఉంటుందని చెప్పి దాని కాంబినేషన్‌లోనే రొట్టె కూడా ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఫేమస్ అని చెప్పాను కదా! రొట్టె అయితే సూపర్ ఉంటది టేస్ట్. ఓకేనండి. అందరం కూర్చొని అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. ఓకే. ఇడ్లీలు చాలా సాఫ్ట్‌గా, చాలా టేస్టీగా వచ్చినియి. నాకు బా నచ్చింది. ఓకే. కంటైనర్ ఓకే హమ్మయ్య! అనుకున్నాను. అండ్ ఈరోజు లంచ్ విషయానికొచ్చేస్తే ఇక్కడ దొండకాయల వేపుడు ఆల్రెడీ మీకు ఈ వేపుడు ఐడియా ఉందో లేదో ఒకసారి గుర్తు చేస్తున్నాను. హైదరాబాద్లో అత్తయ్య చేసింది కదా, ఆ వేపుడు ఒకసారి అమ్మతో కాసేపు ఆ టాపిక్స్ చెప్పుకుంటూ ఆ వేపుడు ప్రిపేర్ చేశాను. అమ్మ రోజు ఆ వీడియో చూడటం అమ్మకి తినాలనిపించిందంట. సో అందుకోసం అత్తయ్య చెప్పిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే చెప్పారో వాటిని ఫాలో అవుతా ఫ్రై పెట్టేసి పప్పు మామిడికాయ కాంబినేషన్ చేసామన్నమాట ఈరోజు. అండ్ ఆల్రెడీ చూసారు కదా ముందు క్లిప్లోని పాలు అవి కాచేసి రైస్ కూడా కుక్ చేసేసాము. అమ్మ అయితే పప్పు ప్రిపేర్ చేశారు. ఇలా పప్పు మామిడికాయ ప్రిపేర్ చేసి తాలింపు అది వేసేసారు. నేనైతే ఫ్రై ప్రిపేర్ చేశాను అనమాట ఇలా. సో యాక్చువల్గా ఆ టైంలో చెల్లికి అసలు హెల్త్ బాగాలేదు పాపం. అంటే ప్లేసెస్ అన్నీ హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడం, వాటర్ చేంజ్ ఉంటుంది, క్లైమేట్ చేంజ్ ఉంటుంది. సో కొంచెం జలుబు చేసి హెల్త్ బాగాలేదు, ఫీవర్ వచ్చిందన్నమాట. అందుకోసం కొంచెం రెస్ట్లో ఉంది చెల్లి అయితే అలాగా. అండ్ అందరం కలిపి లంచ్ చేస్తున్నాం. అండ్ యాక్చువల్గా ఈ వీడియో అనేది మీతో షేర్ చేయడం ఆలస్యమైనా కానీ ఆల్రెడీ చెల్లి అయితే యూఎస్ వెళ్ళిపోయింది. అండ్ వెళ్ళి ఆల్రెడీ ఒక 5 days అయిపోయింది. అండ్ మేము అక్కడ నుండి చెల్లితో మాట్లాడడం జరిగింది, అన్నీ అయిపోయాయి. అండ్ లంచ్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు అలా ఒక మూవీ పెట్టుకున్నాం, చూసాము. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డే అన్నమాట. సో నెక్స్ట్ డే మార్నింగే నేను ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ కానీ బజ్జీ ప్రిపేర్ చేశాను. దానికి కాంబినేషన్లోని ఆనియన్ టమాటా చట్నీ చేశాను అనమాట. చాలా బాగుంది. అండ్ అందరూ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోవడానికి రెడీ అవుతున్నారు. అమ్మ డాడీ వాళ్ళు చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే వచ్చి ఆల్రెడీ అంటే ఆదివారం నైట్ వచ్చారు కదా, సోమవారం మంగళవారం ఉన్నారు. అండ్ బుధవారం మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోతున్నారు అనమాట. శ్రావణ శుక్రవారం మొదటి వారమే పూజ చేసుకోవాలి కదా, పూజకి సంబంధించి చాలా వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలని చెప్పి ఎర్లీగా వెళ్ళిపోతున్నారు. నేనైతే నెక్స్ట్ డే వెళ్ళమన్నాను గురువారం, బట్ బుధవారం ఉదయాన్నే వెళ్ళిపోతున్నారు అనమాట. సో అందుకే అమ్మ వాళ్ళు బ్యాగ్ అది ప్యాక్ చేసుకుంటూ మీకు బాగా చెప్పేస్తున్నారు. ఇక్కడ చెల్లి అయితే లోపల రెడీ అవుతుంది. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు ఏంటి అంటే శ్రావణ శుక్రవారం 2వ వారం పూజ అనేది నేను చేసుకుంటాను కదా ఇక్కడ ఫ్లాట్లోని. అమ్మ ఆ టైంకి వస్తానని అన్నారు ఇంకా అందుకోసం. అండ్ చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా, చానాల తర్వాత వచ్చింది చెల్లి అని చెప్పేసి ఇంకా తనకు నచ్చిన శారీ తీసుకోమని చెప్పి చెల్లికి నేను ఇలా మనీ ఇచ్చేసాను. సో మా సైడ్ ఏంటంటే నచ్చిన శారీస్ తీసుకుంటారని ఆల్మోస్ట్ ఇలా ఒక 90% మనీ పెట్టేస్తాం అన్నమాట. సో అలా చెల్లికైతే బొట్టు పెట్టేసి చక్కగా అలా వెళ్తుంది. అండ్ అమ్మకు కూడా బొట్టు పెట్టాను. అమ్మని కూడా మంచిగా ఏదైనా శారీ తీసుకుంటే వస్తాను కదా వరలక్ష్మి వ్రతానికి, ఇప్పుడు ఏమి వద్దు, బ్లౌజ్ పీస్ మాత్రమే పెట్టు అని చెప్పి అమ్మది ఒక్కటే తీసుకున్నారన్నమాట. ఇంకా స్టార్ట్ అవుతున్నారు వీళ్ళైతేని. అండ్ కాళ్ళకి దండం పెట్టుకుంటున్నాను. డాడీ అయితే వీడియో షూట్ చేసే బిజీలో ఉన్నారు. అండ్ అది వీడియో కట్ అయిపోయిన తర్వాత ఇద్దరు కాళ్ళకి దండం పెట్టుకున్నానులేండి, ఎందుకంటే ఇద్దరు ఒకే చోట ఉన్నప్పుడు అలా దండం పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకోసం పెద్దవాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటే చాలా మంచిదని. సో ఇంకా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వచ్చే టైం దాకా ఉండడం అంటే కష్టం అని చెప్పి ఇంకా మార్నింగ్కే వెళ్ళిపోతున్నారు. స్కూల్ నుంచి పిల్లలు వచ్చాక పిన్ని అమ్మమ్మ తాతయ్య వాళ్ళు వెళ్ళిపోయారా అని ఫీల్ అయిపోయారు అనమాట. అండ్ వెళ్తున్నప్పుడు ఒకసారి ఆగమని చెప్పి ఎందుకో వీడియో షూట్ చేసుకుని ఒక ఫోటో తీసుకున్నాను. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. వచ్చేటప్పుడు ఎంత హ్యాపీ ఉంటుందో వెళ్ళేటప్పుడు ఏదో
అలా ఉంటుంది. సో ఇదండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో అయితే శ్రావణ శుక్రవారం 2వ వారం పూజ అనేది ఆ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. ఆగస్ట్ 15th కదా, అందుకోసం రిత్విక్ బంగారం అయితే ఇక్కడ డ్రాయింగ్ వేస్తున్నాడు. ఆపోజిట్లో కొంచెం లావుగా ఉన్న వాళ్ళని సన్నగా ఉన్న వాళ్ళు లావుగా చేసేసి ఈ విధంగా డ్రాయింగ్ వేసి మంచి ఫన్నీగా చేశాడు. ఎనీవే ఇదండి ఈ వీడియో అయితే. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం పూజ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.